ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. మీరందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భోగి యొక్క విశిష్టతని తెలుసుకుందాం. అసలు భోగి ఎందుకు చేయాలి? భోగి యొక్క విశిష్టత ఏమిటి? భోగి రోజున ఏం చేస్తే మంచిది? భోగి పండ్లు పిల్లలకి ఎందుకు పోస్తారు? మనం భోగి మంటలు వేసుకుంటాం. చక్కగా ముగ్గులు పెడతాం. గొబ్బెమ్మలు పెడతాం. ఎందుకు పెడతాం? దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ఆ గొబ్బెమ్మల్లో ఏమి దాగుంది? ఈ విషయాలన్నీ వివరిస్తారు. శ్రద్ధగా వినండి. ఏ వీడియోని స్కిప్ చేయకండి. ఎక్కడైనా మీరు స్కిప్ చేస్తే ఖచ్చితంగా మంచి విషయాలను మిస్ అవుతారు. సో, మిస్ అవ్వకుండా చూడండి. మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ కానివ్వండి, మీరు ఎంతమందికి షేర్ చేశారు ఈ వీడియోని అనేది కూడా మాతో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. తప్పకుండా నేనే మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నమస్కారం అండి. నమస్తే అండి. మీకు భోగి పండుగ శుభాకాంక్షలు రఘుప్రియ గారు. మీకు కూడా మన ప్రేక్షకులకు కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. ఇక భోగి అనగానే హ్మ్. ముందుగా గుర్తొచ్చేది చలి కాచుకునే చలిమంటలు. అవును. పల్లెటూర్లకి వెళ్తే ఎంత చలిలో కూడా ఒక పక్కన ముగ్గులు వేస్తూ ఉంటారు. ఒక ఆ! పక్కన భోగి మంటలు పెడుతూ ఉంటారు. అవును. దాని యొక్క విశిష్టత చెప్పండి. భోగి విశిష్టత వివరిస్తూ హ్మ్. భోగి మంటల యొక్క ప్రత్యేకత. తప్పకుండా. అయితే ఈ భోగి అన్న మాటని మనం ఇంకో రకంగా కూడా వింటూనే ఉంటాము. హ్మ్. అది ఏమిటంటే భోగభాగ్యాలు, ఆ! భోగి అంటేనే భాగ్యాలు భాగ్యాలు. ఇచ్చేది. హ్మ్. అంటే హ్మ్. భాగ్యాన్ని కలిగించేది భోగి. అయితే ఇంకొక పదార్థము అంటే ఇర్రెలవెంట్ ఇది. హ్మ్. అయినప్పటికీ భోగి అన్నారు కాబట్టి చెప్తాను. ఇంకొకళ్ళు చాలామంది మంచి లగ్జరీస్ లైఫ్‌గా అనుభవిస్తుంటే, ఆ! ఆ! అబ్బా! ఓహ్! గొప్ప భోగి అమ్మ వాడు. హ్మ్. ఎంతో భోగాలను అనుభవిస్తున్నాడు అంటారు. అంటే అక్కడ దాని అంతరార్థం ఏమిటి అంటే, భోగి అంటే భోగాలను ఇచ్చేది. హ్మ్. పాతది తీసేసి కొత్తది ఇచ్చేది అని అర్థం అనమాట. హ్మ్. అంటే హ్మ్. మనము ఈ భోగి వరకు అంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం మొదలు వరకు మనము ఈ జన్మలో అంటే ఈ సమయంలో ఈ జన్మలో ఏవైతే పాపాలు చేస్తూ ఉంటామో ప్రతి సంవత్సరం మనకి పాపాల చిట్టా పెరుగుతూనే ఉంటుంది. హ్మ్. అవి కడుగుతూ ఉంటాం, మళ్ళా చేస్తూ ఉంటాం. ఇది రొటీన్ అనమాట. హ్మ్. అయితే ఈ సమయంలో ఈ భోగి రోజు మనము భోగి మంట అనేది వేస్తాము. హ్మ్. అంటే శాస్త్రపరంగా భోగి అంటే చెడు పోయేది, భోగాన్ని ఇచ్చేది హ్మ్. అనేది. హ్మ్. అయితే ఈ మంట వేయడంలో గల ఆంతర్యం ఏమిటంటే గనక హ్మ్. ఆ సమయంలో అంటే ఇది మనకి చలికాలం కాబట్టి, ఈ చలి సమయంలో అగ్నిదేవుణ్ణి ప్రార్థించుకుంటామనమాట. హ్మ్. నాయనా మా చెడంతా భగ్నం చేసేసి, దగ్ధం చేసేసి, నీ యొక్క శక్తిని, నీ వెలుగుని మాకు అందించు. హ్మ్. మళ్ళా పాపాలు చేసుకోవడానికి మంచి శక్తినివ్వు. అయ్యో రామా! మరి పాప పాపం వేసేస్తున్నాం కదా! పాత పాపాలన్నీ వేసేస్తున్నాం కదా! హ్మ్. మళ్ళా కొత్తగా పాపాలు చేసుకోవాలంటే శక్తి రావాలి కదా! హ్మ్. అలాగనమాట. అంటే పాపాన్ని హరించు అంతవరకే. హ్మ్. సరదాగా అనుకున్నా కానీ హ్మ్. అంటే మళ్ళా శక్తి కావాలి కదా! హ్మ్. ఇంకా ఎప్పుడు సీరియస్‌గానే కదా! సరదాగా గూడా చెప్పుకోవాలి గదా! అయితే ఏంటంటే అగ్నిదేవుడిని ప్రార్థించుకొని ఓకే. స్మరించుకొని మనము అందులో మంటనేది వేస్తామనమాట. హ్మ్. హ్మ్. అయితే ఈ భోగి అంటే కేవలము సంపదాయ కాదు, డబ్బులొకటే కాదు. ఏమిటేమిటి భోగాలంటేట ఆరోగ్యము, శాంతి, సహనము, కుటుంబము, సౌభాగ్యము, ఐశ్వర్యము, హ్మ్. సంతానము, సమృద్ధి ఇవన్నీ ఇవన్నీ భోగాలే. భోగాలన్నమాట. హ్మ్. హ్మ్. అయితే మరి ఈ భోగి పండుగ ఎవరికి అంకితము అంటే ఇంద్రుడికి అంకితము. ఓకే. ఎందుకు అంటే పంటలు పండించేందుకు సహాయపడేవాడు హ్మ్. కాబట్టి అసలు పంటల పండుగ అని కూడా అంటారు మనం అంటారు. సంక్రాంతి పండుగని. అవును. అవును. రైతుల పండుగ, రైతుల పంటల పండగిది. పండుగ అని. అవును. హ్మ్. హ్మ్. తర్వాత లక్ష్మీ అమ్మవారిని కూడా మనము ఈ సమయంలో ఎక్కువగా పూజిస్తుంటాము. హ్మ్. పౌష్యలక్ష్మి అంటారు. హ్మ్. పుష్యమాసంలో లక్ష్మీ అమ్మవారి పేరు పౌష్యలక్ష్మి అన్నమాట. హ్మ్. అయితే వర్షాలు ఎక్కువగా పండి, హ్మ్. పంటలు అది వర్షాలు పడి, పంటలు ఎక్కువగా పండి, ఆహారం సమృద్ధిగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకి అన్నీ వృద్ధే చూడండి. ఆరోగ్యం వృద్ధి, హ్మ్. సంపద వృద్ధి, సా తర్వాత ఆయుష్ వృద్ధి, అన్నీ వృద్ధి అయ్యేదే ఈ భోగి అనమాట. హ్మ్. అయితే మరి ఈ భోగి పండుగ మనకి చెప్పే సందేశం ఏమిటి? అంటే గనక పాతది వదిలిపెట్టి కొత్త దాంట్లోకి రా అని అర్థం అనమాట. హ్మ్. హ్మ్. గతంలో మనం ఏదేది పాత పనులు చెడు కావచ్చు, ఏదైనా కావచ్చు అదన్నీ వదిలేసి మళ్ళా కొత్త జీవితాన్ని ప్రారంభించు అని చెప్పడము భోగి యొక్క ఆంతర్యము. రైట్. అయితే మరి పాతది అంటే అర్థం ఏమిటి? పాత ఆలోచనలు, హ్మ్. పాత పనులు, పాత హ్మ్. అలవాట్లు హ్మ్. ఇలాంటివన్నీ వదిలేయాలి. అయితే మరి విడిచిపెట్టే ధైర్యం మనకుంటుందా అంటే గనక ఉండాలి. ఈరోజు మొత్తం అవన్నీ తీసి చెత్త అంటే అన్ని రకాలు తీసుకొచ్చి భోగిమంటలో ఏసేస్తారు. పాతవన్నీ తీసుకొచ్చేసి విరిగిపోయినవి, పనికిరానివి తీసుకొచ్చి వేస్తారు. హ్మ్. కానీ అలా కాదు. హ్మ్. మనకి పనికిరానివి వేయడం కాదు.
అగ్నిదేవుడికి వేసేవి ఫస్ట్ ప్రప్రథమంగా దానికి కూడా ఒక నియమం ఉంది. ఉమ్. భోగి మంట వేసేందుకు కూడా నియమం ఉంది. ప్రతిదానికి ఒక శాస్త్రం ఉంటుంది. శాస్త్రం ఉంటుందన్నమాట. ముందు ఏం చేయాలంటే ఆవు పేడతో అలకాలి. ఉమ్. ఆవు పేడతో అలికిన తర్వాత దాని మీద ఆవు పిడక పెట్టి దాని మీద ఇది మనం కర్పూరం పెట్టి ఉమ్. అప్పుడు వెలిగించాలి. ఆ తర్వాత వేయవలసిన వస్తువులు వేస్తారు కానీ ఉమ్. చెడు పదార్థాలు, పాత బట్టలు ఇలాంటివి వేయకూడదు. ఆ వేసింది ఏదైతే మనం ఇస్తామో తిరిగి మనకి అదే అగ్నిదేవుడు ఇస్తాడు కాబట్టి కాస్త మంచి చెడు చూసి భోగి మంట వేస్తారు. అయితే ఆధ్యాత్మిక పరంగా ఇదైతే కనుక ఆరోగ్య పరంగా ఏంటంటే ఉమ్. మనం వేసే ఈ మంట తాలూకా వాసనలు మనకి లంగ్స్కి సంబంధించి ప్యూరిఫై అవ్వడము, ఆరోగ్యాన్ని ఇవ్వడము, ఇలాంటి కొత్త ఉత్తేజాన్ని ఇవ్వడము Right. ఈ భోగి మంటలో ఆంతర్యము. ఇక్కడ అయితే మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చెప్పండి. భోగి మంటల్ని ఉమ్. ఏ ప్లేస్ లో పెట్టుకోవాలి. కొంతమంది కరెక్ట్ గా వాకిలి మధ్యలో పెట్టుకోవడము, ఉమ్. లేకపోతే గేట్ కి కరెక్ట్ గా సెంటర్ లో పెట్టడము, ఉమ్. ముగ్గుకి కరెక్ట్ గా సెంటర్ లో ఇలా ఉమ్. పెడుతూ ఉంటారు. ఉమ్. అసలు ఎక్కడ పెట్టడం వల్ల మంచిది అంటారు? ఈ ఆగ్నేయ దిక్కులో వేసుకోవాలి. ఆగ్నేయ మన ఇంటి గుమ్మంలోనైనా ఒక ఆగ్నేయ దిక్కు ఉంటుంది కదా, ఆగ్నేయ దిక్కులోనే ఇది చేయాలి. ముగ్గు మీద చాలా మంది ముగ్గు మీదే వేస్తుంటారు మంట. అవునవును. అది చాలా తప్పైన విషయం. ఉమ్. ముగ్గు అంటే లక్ష్మీదేవి కూర్చున్న ప్లేస్ కదా అది. ఉమ్. మరి ఉమ్. ఆ సమయంలో మన ఆ ప్రదేశంలో మంట వేయడం వల్ల ఏమవుతుందంటే చెడు ఫలితాలు ఇస్తుంది. Right. కాబట్టి మంట ఎప్పుడు ఆగ్నేయ దిక్కునే వేయండి. ఇదే పద్ధతిలో మంట అది భోగి మంటల చుట్టూ ముగ్గు వేసిన తర్వాత ఇవన్నీ వేస్తారు. Okay. సరే, మరి ఇది చలికాలంలోనే ఎందుకు వేస్తారు అంటే మనకి పుష్యమాసము సౌరమాన ప్రకారము ఈ సమయంలోనే వస్తుంది కాబట్టి ఆ చలి పోవడం కోసం అనేది ఉమ్. ఈ భోగి మంట వెచ్చదనం. వేస్తారు. భాస్కరుని వెచ్చదనం ఒక కోసం. రకంగా తలుచుకోవడం ఈ రకంగా. తలుచుకోవడమే. ఉమ్. తర్వాత మీరు గమనించారో లేదో, అది అంతా అయిపోయిన తర్వాత ఆ బూడిదని తీసి బొట్టు పెట్టుకుంటారు. అవునవును. ఎందుకు పెట్టుకుంటారు అంటే అది కనుక యాగాలప్పుడు చేస్తారు. ఇప్పుడు కూడా చేస్తారా? ఇప్పుడు కూడా ఓకే. మనం ఇంట్లో పెట్టుకోలేకపోయినా కానీ ఎక్కడ ఉమ్. ఇంట్లో వేసుకోవడానికి అవకాశం లేకపోతే ఇంట్లో యాగాలు చేసుకున్నప్పుడు దానికి తప్పకుండా ఆ బొట్టు పెట్టుకుంటారు. అది యాగ ఫలితం కోసం. ఉమ్. అవును. ఇక్కడ కూడా మనము ఆ భోగి మంటల్లో వచ్చిన బూడిదని ఉమ్. అంటే దాన్ని భస్మాన్ని మనం నుదుట పెట్టుకుంటారు. ఉమ్. మన ఇంట్లో లేకపోయినా పక్కింట్లో ఎక్కడైనా గుమ్మల్లో ఉమ్. వేసినా కానీ ఓకే, వెళ్ళి పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. ఓకే. పెట్టుకోవాలి కూడా. ఎందుకు పెట్టుకుంటారు అంటే కనుక మనలో ఉన్న నెగిటివిటీ పోతుందని. రైట్. తర్వాత దాని మీద కూడా చాలా మంది నీళ్లు కాచేసుకుంటూ ఉంటారు ఉమ్. పల్లెటూర్లలో. ఉమ్. ఎలాగా ఉంది కదా, వెచ్చగా ఉంది కదా అని ఉమ్. ముంతలు పెట్టేసి నీళ్లు కాచేస్తుంటారు. అవును. సో అది సరదా. కానీ ఇవన్నీ మనకి ఎక్కువగా కనపడేది పల్లెటూరులోను, గ్రామీణ ప్రాంతాల్లోను. ఉమ్. అందుకే ఎంత ఎక్కడ సిటీలో ఉన్నా కానీ పండగలకి మాత్రం పల్లెలు. పల్లెటూర్లు వెళ్ళిపోవాలి. అందుకనే రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. ఖాళీగా హాయిగా ఉంటాయి. రహదారులందరూ అన్ని చక్కగా కూడా ఉంటాయి. చక్కగా ఉంటాయి అసలు. లేలేత కిరణాలతో సూర్యుడు అవునవును. రావడము, ఉమ్. మబ్బుల్లోంచి రావడము, పల్లెటూరు వాతావరణమే అసలు చాలా అందంగా ఉంటుంది. హరిదాసులు, గంగిరెద్దులు, అవును. కోళ్ళు అరవడము. అసలు ఇక్కడ ఉమ్. కోళ్ళే కనిపించట్లేదు. కోళ్ళు అరవడము, ఉమ్. ఆ వాతావరణం అంతా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. బాగుంటుంది. కోళ్ల పంద్యాలు కోళ్ళ పందాలు. సంక్రాంతి అంటే. అయితే ఎందుకు మనం మంట వేస్తామంటే అగ్నిలో మన యొక్క అహంకారాన్ని దహించడం కోసం మంట వేస్తాము. ఉమ్. అదంతా ప్రాపంచికము, ఇది ఆధ్యాత్మికం అనమాట. ఉమ్. అయితే అగ్నిలో మన దుఃఖాలను కూడా పోవాలి అని అగ్నిదేవుణ్ణి ప్రార్థించుకుంటాము. ఉమ్. ఇది మంట వేయడంలో గల ఆంతర్యము. రైట్. అయితే మరి అపవిత్రము చేసే పని అగ్ని దగ్గర చేయకూడదు. ఇందాక ఓకే. అన్నాని అవును. నీళ్లు కాచుకోవడము, ఉమ్. అవేవో చేస్తుంటారు. అలాంటి పనులు అగ్నిదేవుడికి చెయ్యకూడదు అనమాట. రైట్. ఇక అగ్నిదేవుని తర్వాత విషయం చిన్నపిల్లలు. అసలు భోగి రోజున ఉమ్. కొత్త బట్టలు వెయ్యని పిల్లలు ఉండరు. ఉండరు. కొత్త చీర కట్టని పెద్దవాళ్ళు ఆడపడుచులు ఉండరు. ఉండరు. ఉమ్. అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా భోగి పండుగ సంక్రాంతి వచ్చిందంటే భోగి నాడే అసలు మొత్తం కనపడుతుంది. పండగ ఉమ్. వాతావరణం అంతా కనపడేది నిజానికి భోగి రోజు. భోగి రోజు. ఎందుకంటే పిల్లలకి భోగి పండ్లు పోస్తారు. ఆ. పెద్దవాళ్ళు ఇప్పుడు పట్టు చీరలు కట్టుకొని చక్కగా అలంకరించుకొని అచ్చమైన తెలుగుదనం తెలుగుదనం అంతా అంతా చక్కగా కనిపిస్తూ కనబడుతుంది. ఉంటుంది. సో ఎందుకు ఈ భోగి పండ్లు ఎందుకు పోయాలి? దాని యొక్క విశిష్టత ఏమిటి? చెప్పండి. చెప్పకుండా. అయితే ఈ భోగి మంట ఎప్పుడు వెయ్యాలి అంటే దాని సమయం కూడా ఉంది. ఆగ్నేయ దిక్కు 4:30 నుంచి 6:30 మధ్యలో సూర్యోదయ సమయానికి భోగి మంట అయిపోవాలన్నమాట. రైట్. అయితే ఈ భోగి పళ్ళని మన రేగు పళ్ళని భోగి పళ్ళుగా భోగి పండ్లు అంటుంటాము. అంటాం. ఎందుకు రేగు పళ్ళనే తీసుకున్నాము అంటే కనుక ఈ రేగు పండు బదరీ పండు అంటారు. తరువాత ఆ శుభప్రదమైన పండు. దీంతో పాటు సూర్యుడికి ప్రతీక కాబట్టి విష్ణుమూర్తికి ఇష్టమైన పండు. దీనికి ఒక చిన్న కథ ఉంది. ఏమిటంటే నరనారాయణులు ఇద్దరును బదరికాశ్రమంలో
తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఉమ్, చాలా ఘోరమైన తపస్సు. అది చాలా చల్లగా మంచు పడిపోతూ అయినా వీళ్ళు చెలించరు. ఉమ్, అయితే వీళ్ళ యొక్క తపస్సుకి మెచ్చుకొని దేవతలు ఆ బదరిక వృక్షం కింద వీళ్ళు తపస్సు చేస్తున్నారు కాబట్టి పైనుంచి ఈ పళ్ళను ఈ నరనారాయణుల మీద ఇక్కడ తగిలేటట్టుగా ఇక్కడ నుంచి ఇలా పైనుంచి సహస్రారం టచ్ చేస్తూ కింద పడేటట్టుగా వాళ్ళు పైనుంచి పోస్తారన్నమాట. ఓకే. వాళ్ళిద్దరికీ ఆ భోగి పళ్ళు పోసిన తరువాతనే వాళ్ళు ఆ వ్రతాన్ని అదే తపస్సుని విరమించారు అని చెప్తారనమాట. ఉహు, అక్కడ నుంచి మనకి అంటే భోగి పళ్ళు ఎందుకు పొయ్యాలి అంటే కనుక ఈ నరనారాయణుల కోసము దేవతలు వేశారు కాబట్టి అదే సాంప్రదాయం మనము పాటించుకుంటూ మన పిల్లలు కూడా విష్ణుమూర్తిలాగా లేదా అంటే నరనారాయణుల్లాగా ఆచంద్రార్కము ఆయురారోగ్యాలతో ఉంటారని, సూర్యుడి అనుగ్రహంతో భోగభాగ్యాలు సంపాదిస్తారని మనం ఈ భోగి పండగ రోజు పిల్లలకి భోగి పళ్ళు పోస్తాము. అయితే ఈ భోగి పండ్లని ఆ! కొంతమంది డబ్బులు కలిపిపోయడం ఆ! ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. చేస్తారు. ఏ వయస్సు పిల్లల వరకు భోగి పండ్లు పొయ్యాలి? హ్మ్. అంటే వయస్సు మనకి మన పిల్లలు మనకెప్పుడు చిన్నవాళ్లే కదా! చిన్నవాళ్ళే. అవును. అలా అలా పొయ్యొచ్చా? ఏ వయసు వరకైనా పొయ్యొచ్చా? లేదు. లేదా పర్టిక్యులర్ గా ఈ టైం వరకు పోస్తే మంచిది? ఆ! అసలు డబ్బులు ఎందుకు కలపాలి? ఈ విషయాలు చెప్పండి. తప్పకుండా. హ్మ్. అయితే దీంతో పాటు డబ్బులు ఒకటే కాదు. హ్మ్. బంతిపూ రేకులు అవును. రేకులు ఆ! ఇవన్నీ కలుపుతారు. వాటితో బంతి అసలు డబ్బులు ఆ! ఇంపార్టెంట్ మంచి కాబట్టి ఆ డబ్బులు. విషయం చెప్పాను. ఓకే. ఆ! అయితే రేగుపళ్ళతో పాటు బంతిపూ రెక్కలు, హ్మ్. బంతిపూ రెక్కలు ఎందుకు అంటే గనక ఆ బంతి పూలల్లో టాక్సిక్‌ని తీసే అవకాశం ఉంటుంది. చలికాలం నాడు పిల్లలకి చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. ఈ హ్మ్. బంతి పూల యొక్క వాసన వాళ్ళు ఒంటి మీద నుంచి వెడుతున్నప్పుడు ఆ టాక్సిక్ పోతుంది. అంటే చెడు అనేది పోతుందనేది బంతిపూ రెక్కలు వేస్తారు. హ్మ్. ఈ నాణేలు ఎందుకు వేస్తారు అంటే గనక దృష్టి పోవడానికి వేస్తారు. హ్మ్. తర్వాత శనగలు కూడా నానబెట్టిన శనగలు గూడా వేస్తారు. హ్మ్. నానబెట్టిన శనగలు దేనికోసం ప్రతీక అంటే కుజుడికి సంబంధించిన దోషాలేమైనా పిల్లల్లో ఉంటే హ్మ్. పోవడం కోసం వేస్తారు. అంటే ప్రతి ఒక్క పండులోనూ, హ్మ్. ప్రతి ఒక్క అంటే ఐటెమ్స్‌లోనూ కూడా మనకి ఆధ్యాత్మికత, ఆరోగ్యము, శక్తి అన్నీ ఇవి ఉంటాయి. నిమిడి ఉంటాయన్నమాట. హ్మ్. హ్మ్. అయితే చాలామంది పిల్లలు కింద పడిన పళ్ళు తింటూ ఉండడము, ఆ! లేదా అంటే ఆ కాయిన్స్ తీసుకోవడము చేస్తారు. హ్మ్. అది తప్పు లేదు. తీసుకున్నా తీసుకోవచ్చా? మంచిదే. ఓకే. తీసుకోవచ్చు. ఓకే. ఆ హ్మ్. పళ్ళు తినొచ్చు. తప్పేమీ లేదు. హుహు. చిన్న పిల్లలు దేవుడితో సమానం అంటే కాబట్టి అవి దిష్టికి సంబంధించినవి కాబట్టి నోట్లో అంటే పెట్టుకోకూడదని దిష్టి చాలా ఇది మంది. కాదు కదా మనకది. ఓకే. దిష్టిగా మనం వెయ్యట్లేదు కదా! హ్మ్. ఈ సహస్రారం నుంచి ఆ రేగుపండు కిందకి దిగుతుంది కాబట్టి, ఈ సహస్రారము ఉత్తేజమయ్యి హ్మ్. నవనాడులు, హ్మ్. షట్చక్రాలు పిల్లల్లో వృద్ధి అవుతాయి. ఆయుష్ ఉంటుంది. విద్యాభివృద్ధి జరుగుతుంది అనే విషయంతో ఇది వేస్తారు తప్ప ఇది దిష్టి కోసం కాదు. ఓకే. చాలా మంది దగ్గర నేను చూసాను. ఇలా దిష్టి తీసి వేస్తారు. హ్మ్. దిష్టి తీసి పొయ్యకొద్దు. ఆల్రైట్. హ్మ్. పైనుంచి వేసేయండి అంతే తప్ప దిష్టి హ్మ్. తీయొద్దు. సో, ఆ డబ్బుని ఏం చేయాలి? ముందది చెప్పండి పిల్లలకి. పిల్లలు ఏరుకుంటూ ఉంటారు, దాచుకుంటూ ఉంటారు. దాన్ని దాచుకోవచ్చా? పట్టించుకోరు. దాచుకోవచ్చు అంటే అసలు శుభ్రంగా. పిల్లలు ఒకవేళ ఏరుకోకపోతే పెద్దవాళ్ళేం చేయాలి? పిల్లలకి ఇచ్చేయొచ్చు మంచిదేనంటారా అది? పిల్లలకైనా ఇచ్చేయొచ్చు. లేదంటే మనకి వీళ్ళొస్తుంటారు గంగిరెద్దులు వాళ్ళు అవును. వస్తుంటారు కదా! హరిదాసులొస్తుంటారు. హరిదాసులు వస్తుంటారు కదా! హ్మ్. వాళ్ళకి ఇచ్చేసినా పర్వాలేదు. హ్మ్. పిల్లలు తీసుకున్నా పర్వాలేదు. ఆ రేగుపళ్ళు పిల్లలు తిన్నా పర్వాలేదనమాట. రైట్. సో, హ్మ్. ఇది దిష్టికి సంబంధించింది కాదు. వాళ్ళకున్న దిష్టి పోతుందంతే. హ్మ్. అయితే హ్మ్. మరి ఏ ఏ వయసు ఏజ్ వరకు? వాళ్ళకి హ్మ్. వెయ్యాలి అంటే హ్మ్. గనక ఐదో ఏడు నుంచి పదో ఏడు లోపు పిల్లలకి వేసుకోవచ్చు. అవునా? 5 5 ఏళ్ల లోపు అసలు పంచవర్షం. మనకి హ్మ్. వాళ్ళకి వెయ్యం కానీ, ఈ 5 ఏళ్ల పిల్లల ఒళ్ళో కూర్చోబెట్టి వేస్తారు. హ్మ్. హ్మ్. వాళ్ళకి వెయ్యకుండా, ఈ 5 ఏళ్ల దాటిన పిల్లలుంటారు కదా! ఈ చంటి పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టి, వీళ్ళకి వేస్తూ ఉంటే వాళ్ళ వీళ్ళకి మీద కూడా పడతాయి. వాళ్ళ మీద కూడా పడుతున్నట్టే తప్ప, ఐదో ఏడు నుంచి వేస్తారనమాట. రైట్. 10 వరకు. ఇంకా ఓకే. తర్వాత వెయ్యకూడదింకా. ఓకే. తర్వాత మరి భోగి మంటల్లో వెయ్యకూడని పదార్థాలు హ్మ్. ప్లాస్టిక్కు, హ్మ్. రబ్బరు, హ్మ్. దాంతో పాటు కెమికల్ వస్తువులు, దేవతా విగ్రహాలు, పాత వస్త్రాలు ఇవి వెయ్యకూడదు. ఇక భోగి నాడు అంటే సంక్రాంతి మొదలు హ్మ్. మనకి కనపడేది హ్మ్. గంగిరెద్దులు. గంగిరెద్దులు. వాళ్ళకి చీరలిస్తూ ఉంటాం మనం. ఆ! గంగిరెద్దులకి దండం పెట్టు, హ్మ్. అయ్యగారికి దండం పెట్టు, అవును. అమ్మగారికి దండం పెట్టు, అవును. ఇవన్నీ వింటూ ఆ! ఉంటాము. సో, వాటితో దండం పెట్టించుకోవటం ఎంత అదృష్టమో, అవును. వాళ్ళకిచ్చేవి కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి, అవును. అసలు గంగిరెద్దుల వాళ్ళకి ఏమి ఇవ్వాలి? హ్మ్. ఎలాంటి వస్తువులు ఇవ్వడం వల్ల మంచి జరుగుతుంది? హ్మ్. అలాగే హరిదాసులకి హ్మ్. హరిలో రంగ హరి అని మనం బియ్యం ఇలా హ్మ్. పోస్తాం. అవును. అయితే బియ్యం పోయడం మంచిదా? అసలు హరిదాసులకి ఏదైనా ఇవ్వొచ్చా? ఈ హ్మ్. విషయాలు చెప్పండి. తప్పకుండా. అయితే మనకి ఈ గంగిరెద్దులు అనేది శివకేశవుల యొక్క తత్వము. హ్మ్. ఆడించేవాడు విష్ణుమూర్తి, ఆడేవాడు శివుడు. ఓకే. గంగిరెద్దు
శివ సమానుడు, హరిదాసులు విష్ణు సమానులు అనమాట. దీనికి ఉమ్, ఒక కథ ఉంది మనకి. ఉమ్, పూర్వం ఒక కథ ఉండేది. ఏంటంటే ఒక రాక్షసుడు శివుణ్ణి తనలో దాచేసుకోవాలని చెప్పి శివుణ్ణి తనలోకి వచ్చేయమని ఘోర తపస్సు చేస్తాడు. ఉమ్, శివుడు మరి భక్త సులభుడు కదా! ఉమ్, ఆయన ఏం చేస్తాడంటే వెళ్ళిపోతాడు. అదే గజాసురుడు కదనమాట. ఉమ్, ఆయన లోపలికి వెళ్ళిపోగానే మరి శివుడు లేకపోతే ఈ ప్రపంచం లేదు. అప్పుడు విష్ణుమూర్తి ఇంక పార్వతమ్మ దగ్గరికి, ఆ విష్ణుమూర్తి దగ్గరికెళ్ళి, "నా నాథుడు కనపడట్లేదు అన్నయ్య, ఏదో ఒకటి చెయ్యి" అని చెప్తే అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే నందీశ్వరుని తీసుకొని, విష్ణుమూర్తి ఏమో హరిదాసు గాను, మిగతా దేవి దేవతలందరూ వెనకాల వాళ్ళు గాను భజన చేస్తూ ఈయన రాక్షసుడి ఇంటి ముందుకు వస్తాడనమాట. వచ్చినప్పుడు ఈ ఆహ్, గన్న నంది గెంతుతూ ఉండడము, ఆడుతూ ఉండడము, ఈ విష్ణుమూర్తి ఏమో కీర్తనలు పాడేస్తూ ఉండడము, అంటే శివుణ్ణి పొంగించే పాటలనమాట. శివుడు పాటలు పాడేస్తూ ఉంటే ఉమ్, ఆ లోపల పెరిగిపోయి తబ్బుబ్బైపోయి ఆయన పొట్ట చీల్చుకుని శివుడు బయటకొస్తాడనమాట. శివుడు బయటకొచ్చినప్పుడు ఆ రాక్షసుడికి వరం ఇవ్వడము, అదంతా వేరే. అది ఈ సమయంలో మనకి ఈ గంగిరెద్దులు రావడము అంటే అది ప్రతి ఇంటికి రాలేరు చాలామందికి. ఉమ్, కానీ గంగిరెద్దులు ఇంటికి వచ్చారు అంటే ఆ ఇంట్లో శుభప్రదము. రైట్. ఉమ్, చాలా మంచి జరుగుతుందనమాట. వాళ్ళని తరిమి కొట్టకుండా, ఉమ్, తర్వాత రా అని చెప్పకుండా ఉమ్. వచ్చిన వెంటనే వాళ్ళని అసలు ఆ ఆదరించండి. సౌండ్ ఏదైతే ఉందో, గంగిరెద్దులు వచ్చినప్పుడు ఆ ఆ! సౌండ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా పిల్లవాళ్ళని చూడంగానే గంగిరెద్దులు దానికి సంబంధించిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అవును. వాళ్ళు ఇదే మాట అంటారు, హ్మ్. అమ్మగారికి దండం పెట్టు, దండం అయ్యగారికి పెట్టు. దండం పెట్టు అని. ఆయన ఉమ్, వాళ్ళ ఇంటికి వస్తే మనం ఆదరించుకోవాలి. ఉమ్, దాంతో పాటు చిన్న పిల్లలుంటే కనుక ఈ కింద నుంచి, మీద నుంచి తీస్తూ అవును, ఉంటారు 3 అవును, సార్లు. అవును, వాళ్ళ అవును. మీద ఏదైనా దిష్టి ఉంటే పోతుందని ఓకే. పొట్ట కింద నుంచి తిప్పుతూ ఉమ్, ఉంటారు. ఉమ్, ఉమ్, తర్వాత ఏం చేస్తారంటే గంగిరెద్దుకి మనకు అవకాశం ఉంటే కనుక కొమ్ములకి పసుపు రాసి 4 కాళ్ళకు కనుక పసుపు, కుంకుమ రాసి పెట్టినట్టయితే గనక మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఓకే. అది ఆ అరుపు మన ఇంట్లోకి వినపడితే కనుక ఇంట్లో ఉన్న చెడు శబ్దము వెళ్ళిపోతుంది. అంటే ఆ, చెడు ఏదైనా ఉంటే కనుక ఈ శబ్దం ద్వారా వెళ్ళిపోతుందనమాట. ఉమ్, కాబట్టి ఎవరూ డినై చేయొద్దు. వాళ్ళని ఆహ్వానించే ప్రయత్నమే చేయండి. అయితే చాలామంది ఏం చేస్తుంటారంటే మూపురం మీద పాత బట్టలు వేస్తూ కప్పుతూ ఉంటారు. ఉంటారు. అది చిరిగిపోయినా ఉతకని పాత బట్టలు ఇవ్వద్దు. ఉమ్, శక్తి ఉంటే కొత్తవివ్వండి. లేదు అంటే ఉతికిన మంచి చెరగని బట్ట స్వామివారికి ఇవ్వండి. నందీశ్వరుడు అంటే సాక్షాత్తు శివుడే కదా! ఉమ్, కాబట్టి మనం దేవుడు ఇంటికి వచ్చినప్పుడు మనకి పనికిరాని వస్తువు దేవుడికి ఇవ్వడం పద్ధతి కాదు కాబట్టి ఉమ్, ఉమ్, ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత హరిదాసు వచ్చినప్పుడు వీలున్నప్పుడు బియ్యం పోయండి. శక్తి ఉన్నవాళ్ళు ఉమ్, చేయాలని అనుకున్నప్పుడు. అది స్నానం చేసి సుమా, ఉమ్, ఏ బట్ట పడితే ఆ బట్టతో కాదు. అప్పుడు వీళ్ళకి బియ్యం ఇచ్చి, వీళ్ళకి స్తోమత ఉంటే కనుక బట్టలిచ్చి కనుక ఉమ్. దక్షిణ తాంబూలాలు ఇచ్చినట్టయితే కనుక సాక్షాత్తు శివకేశవులిద్దరికీ మనము ఇచ్చినట్టు అవుతుంది. కృష్ణార్పణం. కృష్ణార్పణం అని అంటారు. అది కూడా మనం చూడండి, వాళ్ళు ఉమ్, వాళ్ళు వేసిన తర్వాత వాళ్ళు కూడా తీసుకోరు. అవును. కృష్ణార్పణం అంటారు వాళ్ళే. ఉమ్, ఉమ్. కాబట్టి ఇది గంగిరెద్దు అంటే శివతత్వము. హరిదాసులు అంటే విష్ణుమూర్తి అన్నమాట. విష్ణుమూర్తి. అయితే వాళ్ళకి ఎంతిచ్చినా అక్షయమే అవుతుంది. అక్షయం అవుతుంది. అంటే అవును. ఎక్కువవుతుంది అని అర్థం. ఎక్కువవుతుంది. హ్మ్. సో, ఈ మనకి ఈ పండుగ, ఈ హ్మ్. ఫెస్టివల్ మొత్తం హ్మ్. భోగికి సంబంధించి హ్మ్. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే హ్మ్. గొబ్బెమ్మలు. గొబ్బెమ్మలు. అవును. సో, ముగ్గు ఎంత అందంగా వేస్తామో హ్మ్. అంతకి రెట్టింపు అందాన్నిచ్చేదే గొబ్బెమ్మలు. అవును. మనం ఎంత కలర్‌ఫుల్‌గా నింపినా హ్మ్. గొబ్బెమ్మలు పెట్టంగాల్నే అదొక రకమైన శోభ కనిపిస్తుంది. కనిపిస్తుంది. కారణం ఏంటి? ఆ ఆ! గొబ్బెమ్మల్లో దాగినటువంటి రహస్యం ఏమిటి చెప్పండి? తప్పకుండా. మనము ఈ సమయంలో వేసే ముగ్గులన్నీ మెలిక ముగ్గులుంటాయి. హ్మ్. అంటే హ్మ్. చుక్కల ముగ్గు. హ్మ్. అన్ని కలుపుకుంటూ వెళ్ళడము. హ్మ్. ఈ ముగ్గులో గల ఆంతర్యం ఏంటంటే గనక, హ్మ్. ఎక్కడైనా బంధుమిత్రులు కానీ, బంధువులు కానీ, ఇంట్లో కుటుంబీకులు గానీ, ఎడమొఖం, పెడమొఖంగా ఉంటూ, మాటలు లేకుండా ఇంట్లోనే ఉంటారు గానీ, మాటలు, ముచ్చట్లు లేకుండా ఉండే వాళ్ళని ఈ ముగ్గు ద్వారా కలుపుకుంటూ వెళ్ళడము. దీని ఆంతర్యం ఏంటంటే, ఇరుగు పొరుగు కానీ, బంధువులు కానీ కలుపుకుంటూ వెళ్ళాలే తప్ప, విడదీసి వెళ్ళకూడదు. ఎక్కడ కర్ర ముగ్గు వేయరు చూసారో లేదో. ఈ చుక్కల ముగ్గే వేస్తారు. హ్మ్. ఈ చుక్కల ముగ్గు ఇంకొక ఆంతర్యం ఏంటంటే బ్రహ్మతత్వాన్ని సూచిస్తుంది. హ్మ్. ఈ చుక్కల ముగ్గు. దానిలో పెట్టే గొబ్బెమ్మదేంటంటే ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మను పెడతారు. దాని మీద రేగుపండు, బంతిపూలు పెడతారు. ఈ పెట్టడం వల్ల ఏ ఇంటి ముందైతే ఈ ముగ్గు, గొబ్బెమ్మ ఉంటుందో ఆ ఇంట్లోకి నెగటివిటీ రాదు. రైట్. నెగటివిటీ అంటే తెలిసిందే కదా! చెడు ఆత్మలు ఆ ఇంట్లోకి ప్రవేశించవనమాట. రైట్. తరువాత ఇంకొక ప్రాధాన్యం ఏంటంటే గనక బలి చక్రవర్తి వరం తీసుకుంటాడు. 3 హ్మ్. అడుగుల
కోరినప్పుడు అందరికి తెలిసిన విషయం తెలిసిన విషయమే. ఆ మూడో అడుగు వేసినప్పుడు మరి నేను పాతాళ లోకానికి వెళ్ళిపోతున్నాను కదా! నేను వచ్చే అవకాశం ఏది అన్నప్పుడు ఈయన విష్ణుమూర్తి ఏమని చెప్తాడంటే వామనుడి రూపంలో ఉన్నప్పుడు, "నువ్వు అహంకారాన్ని విడిచి తలను చూపించావు కాబట్టి నీకు శాశ్వత ఇది వైకుంఠ ప్రాప్తి ఇస్తూ ఒక్కసారి మాత్రము అది పుష్యమాసంలో ఈ మాసంలో నువ్వు సంక్రాంతి సమయంలో ఈ 3 రోజులు నువ్వు ప్రతి గడప చూడు. ఎక్కడ ముగ్గు లేదో అక్కడ చెడు జరిగేటట్టుగా ఉంటుంది. ఎక్కడ ముగ్గు ఉండి గొబ్బెమ్మలు ఉంటాయో ఆ ఇంటిని దీవించు అని చెప్తారన్నమాట. అంటే మనకి బలిచక్రవర్తి ఈ సమయంలో సంచారం చేస్తాడు అని చెప్పానమాట. అందుకే ఏ గడప కనీసం ముగ్గు లేకుండా, గడప అంటే వీధి. వీధి వీధి ముగ్గు లేకుండా గేట్ ముందు గేట్ ముగ్గు ముందు లేకుండా ఉండదు. ఉండకూడదు. దాంతో పాటు గొబ్బెమ్మలు కూడా పెట్టాలి. ఈ గొబ్బెమ్మల్లో ఆంతర్యం ఏంటంటే పూర్ణత్వాన్ని సూచిస్తుంది. పూర్ణత్వం అంటే ఇల్లు సంపూర్ణంగా అన్ని భోగభాగ్యాలతో ఉంటుంది అనడానికి ప్రతీక. మనకి ఆవు పేడ లక్ష్మీదేవే కదా! అది. సో లక్ష్మీదేవి వచ్చి మన ఇంటి ముందు కూర్చుంటుంది అని. రైట్. ఇంట్లోకి వస్తుంది. ఓకే. భోగికి సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలు, అలాగే నిజంగా భోగి పండుగ వచ్చేసింది, చేసేసుకుంటున్నాం అన్న ఒక తృప్తి నిజంగా అవును. కలిగింది. చాలా అంటే చాలా సంతోషం రఘుప్రియ గారు. నమస్తే. భోగి మీ ఇంట్లో ఎలాంటి భోగభాగ్యాలు, ఎలాంటి సుఖ సంతోషాలు తెచ్చిపెట్టింది ఈ భోగి? మాకు తెలియజేస్తారా కామెంట్ బాక్స్లో? ఇక వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భోగి అనగానే మనకి గుర్తొచ్చే ప్రతి విషయాన్ని ఇందులో చెప్పడం జరిగింది. మరి అందరికీ తెలియచేయాలి కదా, తెలుగు వారింట ఈ వీడియో మారుమ్రోగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మనం సంక్రాంతికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే.